భారతదేశంలోని యుద్ధ వాతావరణం. ఎందుకంటే ఏకంగా ఆ గ్రామంలోని చంపుకునే దాకా వెళ్ళిపోయారన్నమాట. లాస్ట్కి వాళ్ళని కట్టుదిట్టం చేయడానికి పోలీసుల పని అవల. ఇంకా ఏమీ చేయలేని పరిస్థితిలో ఆర్మీ బలగాలను అయితే దింపవలసి వచ్చింది. ఏకంగా ఆర్మీ వచ్చిందన్నమాట వాళ్ళని ఆపడానికి. సో అది ఎక్కడ జరిగింది, అసలు ఎందుకు జరిగిందనే విషయాలు ఏంటంటే, అస్సాంలోని కరికిల్ అనే గ్రామంలోని ఇదంతా జరిగింది. అక్కడ ఎందుకు జరిగిందంటే, అస్సాంలోని ఉన్నటువంటి ట్రైబల్ తెగ ఇది మాట. ఈ ట్రైబల్ తెగ ఎవరైతే ఉన్నారో మైనారిటీ వర్గాలు, వాళ్ళకి సంబంధించిన భూములు, సంస్కృతి అంతా కూడాను ప్రభుత్వం చెడగొడుతుందని, అదేవిధంగా బీహార్ నుంచి వచ్చి కొంతమంది ఇక్కడ నివాసం ఉంటున్నారని, వాళ్ళంతా కూడా మా భూమిని దోచుకుంటున్నారని, మా సంస్కృతిని మొత్తం అంతం చేస్తున్నారని చెప్పేసి అస్సాం యొక్క ప్రజలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ధర్నాలు చేస్తూ బీహార్ నుంచి వచ్చిన వాళ్ళందరి మీద కూడా దాడులు చేయడం మొదలుపెట్టారు. కనీసం 15 రోజుల నుంచి అయితే విపరీతమైన దాడులు మొదలయ్యాయి. దీంట్లో దగ్గరగా 45 మంది పోలీసులు తీవ్రంగా గాయపడ్డారు. కొంతమంది చనిపోయారు కూడా ప్రజలు. సో దీన్ని పోలీసులు ఇంకా కంట్రోల్ చేయలేని పక్షంలోని ఇంకా డీజీపీ ఇంకా రాష్ట్రపతికి విన్నపించుకుంటే, సో ఇంకా డైరెక్టర్గా అయితే ఆర్మీని దించింది. ఆర్మీని దించిన తర్వాత అయితే అక్కడ ఆ గొడవంతా కూడాను సర్దుమణిగిందని చెప్పేసి వార్తలు వస్తున్నాయి. సో ఈ విధంగా అయితే మన భారతదేశంలోని ఒక యుద్ధ వాతావరణం తీసుకొచ్చింది అస్సాం. మీకు ఏమనిపిస్తుందో కామెంట్ చేయండి. అదేవిధంగా నచ్చినట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.